బీటెక్ రవి తెలుగుదేశం పార్టీలో ఫ్రమ్ ద బిగినింగ్ ఇదివరకు సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా అక్కడ తెలుగుదేశం తరపున పోటీ చేస్తుండేవారు. తర్వాత బీటెక్ రవికి ఇప్పుడు ఆ పని చేస్తూ ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ క్రిందటిసారి గెలవటం ఆ టైంలోనే కదా వివేకానంద రెడ్డి మీద గెలవటం పెద్ద హడావిడి నడిచింది. ఆయన అనవసరంగా ఒక వివాదంలో చిక్కున్నారు. మొన్న బ్రదర్ అనే ఈయన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు బ్రదర్ అనేది అక్కడ కనబడడం ఫోటో తీసుకుని ఈయన పెట్టారో పోస్టు లేకపోతే బ్రదర్ అనేది పెట్టాడో కానీ అది హైలైట్ అయింది. ఇప్పుడు అది కాస్త జనంలోకి ఏమని వెళ్ళింది, వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, షర్మిలకి నూనె జగన్కి చిచ్చు పెడుతున్నారు అన్నటువంటిది ప్రొజెక్ట్ అయింది. అక్కడ వైఎస్ కుటుంబం అంటే విపరీతమైన ప్రేమ షర్మిల మీద ఉంటుంది, జగన్ మీద ఉంటుంది. బట్ వైఎస్ వారసుడిగా జగన్ చూస్తున్నారు అక్కడ వాళ్ళు. షర్మిలను రెచ్చగొడుతున్నారు కుటుంబం మీదకి అన్నటువంటి సంకేతం జనంలోకి వెళ్తుండేటప్పటికి అర్జెంటుగా బీటెక్ రవి బాధ్యతాయుతమైనటువంటి మాట మాట్లాడారు. సీఎం జగన్ నియోజకవర్గం పులివెందుల పరిధిలోని వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లి చెరువు పనుల్లో 100 కోట్ల అవినీతికి తెరలేపారంటూ మాజీ ఎమ్మెల్సీ పులివెందులు తెలుగుదేశం పార్టీ బాధ్యుడు బీటెక్ రవి ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వైకాపాకు చెందిన గండి దేవస్థాన మాజీ చైర్మన్ ఎస్వి రమణ, రెడ్డి కిషోర్, గౌస్ భాష, ఆది, చంద్రాయుడు తదితరులు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. బీటెక్ రవి మాట్లాడుతూ గిడ్డంగివారిపల్లి చెరువు నిర్మాణం ముసుగులో పనుల ప్రతిపాదిత రేట్లు అడ్జస్ట్మెంట్ల కింద స్థానిక ఎంపీ జడ్పీడీసీ సభ్యులు 100 కోట్లు అదనంగా వచ్చేలా చేసుకున్నారు. దీనిపై అన్ని వివరాలు సేకరిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పలు చోట్ల తమ పార్టీలో చేరిన వాళ్ళ మీద గతంలో పోలీసులు కేసులు పెట్టారు, అందువల్ల చేరికలు ఆలస్యమయ్యాయని చెప్పారు. ఇంతవరకు మామూలు తప్పలేదు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడానికి తమ పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని బీటెక్ రవి స్పష్టం చేశారు. ఆమె కాంగ్రెస్లో చేరినా చేరకపోయినా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ను తాను కాకతాళీయంగా కలిస్తే అంతా ఒక ప్రణాళిక ప్రకారమే భేటీ అయ్యారని చెప్పడం సజ్జలకు సమంజసం కాదని విషయమే ఆయన వాస్తవాలు మాట్లాడారు. పాపం ఆయన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి చెప్పాలి ముక్క, దాన్ని హైలైట్ చేస్తా జగన్కి చెక్ పెట్టాడు బీటెక్ రవి అంటూ హీరోని చేశారు. దాంతో ఇప్పుడు అది కాస్త రివర్స్ అయింది. దాంతో ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది ఆయన.